అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న మీ పేరు? మాధవరావు. అన్న ఏ పని చేస్తారు? కూలి పని, వ్యవసాయ కూలి పని. పని చేస్తారు. ఎలా ఉందన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి సంవత్సరం పూర్తయింది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? అవన్నీ బాగా ఉన్నాయి. మాకు ప్రస్తుతానికి రైల్వేది లోపిచ్చి లేక కూలోళ్ళకి, గేదలకి, రైతులకి ఇబ్బంది అయిపోయింది. మాకు ఉన్న సమస్య అదే ముందు. అన్ని సమస్య అది ఒక్కడే కనపడుతుంది. రేషన్ ఇచ్చేవాళ్ళు అందరూ బాగానే ఇస్తున్నారు. ఏంటి పింఛన్ ఇచ్చేవాళ్ళు ఇట్లా తెచ్చిస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి మాకు సమస్య అదే. రైతులకి, గేదలకి, కూలోళ్ళు వెళ్తానికి, దాటడానికి ఇప్పుడు వాళ్ళు కూడా గర్రలు బిగిచ్చేస్తున్నారు. ఏంటి మరి బాబాయ్ స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి ఈ సమస్య తీసుకెళ్లారా? తీసుకెళ్ళామన్నా. ఆయన అంతవరకు ఆయన ప్రభుత్వంలోనే దాన్ని ఓపెనింగ్ చేశారు. దాన్ని అప్పుడే పట్టుకోవాలి వాళ్ళు. 10 మంది రెండో బాబు మూసేస్తారని చెప్పాలి. అప్పుడు చెప్పాలా? ఇప్పుడు ఎవడాగుతాడు? ఇవాళ మళ్ళీ గడ్డలు వేసి బిగిచ్చేస్తున్నారు. ఉన్నది కూడా దారి లేకుండా. మరి ఉన్న వాళ్ళందరూ కొద్దిగా వెళ్ళి ప్రభాకర్ కలిసి విషయం ఇలా చెప్పి లైన్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే సమస్య గ్రామాంది కదా. గ్రామాంది కరెక్టే. వీళ్ళందరూ కలిసి రావాలి కన్నా. అంతే కదా. మరి అది వచ్చి ఓ పోటారాబాయ్ మీరు అందరూ వచ్చి అక్కడ కూర్చోవాలి, లేకపోతే మీకు రాదని మాట చెప్తే వాళ్ళు మాట కూర్చొని వీళ్ళందరూ రాకేం చేస్తారు? వీళ్ళందరికి అవసరం కదా. తెల్లారితే అటు హౌసింగ్ బోర్డు వాళ్ళకి, ఇటు చెవిరూపురం వాళ్ళకి, వీళ్ళందరికీ ఎంత రిస్క్ అయిపోతుంది. అది దాటి రావాల్సి వస్తుంది. అదే ఆ లోబిజ్జి పడిపోతే ఎవరి దాన్ని ఆడు పోతాడు. ఈ ఒట్లూరుకున్న దరిద్రం అదేనన్నా. అన్ని బాగానే ఉన్నాయి. ఎలా ఉన్నాయి బాబా ఇప్పుడు రోడ్ల పరిస్థితులు, డ్రైనేజ్ వ్యవస్థ అన్ని బాగున్నాయి అన్న. మాకు ఒట్లూరుకి మనకి అట్లాంటి ఏం లోటు లేదు. కొత్త రోడ్లు పోసేపోతున్నారు, పూర్వం పోసారు. అన్ని బాగానే ఉన్నాయి. డ్రైనేజీలు కానీ బాబా ఇప్పుడు చూసుకుంటే రేషన్ డోర్ డెలివరీ వ్యాన్ సిస్టమ్ అంతా రద్దు చేశారు. వ్యాన్లు రావట్లా. ఇప్పుడు కేవలం మన డిపోలు పాత పద్ధతిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు డిపోలు ఏర్పాటు చేయడం వల్ల ఈ పద్ధతి బాగుంటుంది అంటారా, రేషన్ వ్యాన్లు ఉంటే బాగుంటుంది అంటారా? ఏమంటే కొద్దిగా ముసలం మొక్కలకి అది ఉపయోగం. కత్మూళ్ళు అందరికి అది ఇదే బెటరు. ఏది రేషన్ డోర్ ఇదే. అదివరకు వీళ్ళు పుట్టిన కానించి వ్యాన్లు ఇచ్చినాయి అండి. ఏంటన్నా అదివరకు వెళ్ళి తెచ్చుకోలేదా? ఎక్కడ చెవురుపురం వెళ్ళి తెచ్చుకున్నాం. ఏది లారీలకి, బస్సులకి అడ్డం పడి వెళ్ళి ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం. మరి వాళ్ళు ఇంక ఊళ్ళో సదుపాయం 4 డిపోలు ఉన్నాయి ఊళ్ళో. ఏంటి బజార్ కోటి కాడికి ఇంకేంటి చేయండి. 15-20 రోజులు పెడతారు మనకి. ఎప్పుడు 15 రోజుల్లో తెచ్చుకోలేడు వెళ్ళి. సాగనోడి కంటే అన్ని బొరువే. అది అంతా దయచేసి ముందు లోబిజ్జికి బాబా ఇప్పుడు చూసుకుంటే ఈ సంవత్సరం పరిపాలన చూసిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నిజంగా ఏమైనా వ్యతిరేకత వచ్చిందా? అట్లాంటి ఏం లేదంటే ఇక్కడ అసలు అక్కడ ఈ ఊళ్ళో అసలు అట్లాంటి ఏం కనపడలా. మరేంటి మరి ఈ 2029 ఎలక్షన్లు వస్తే నేనే ముఖ్యమంత్రిని, ఈసారి నన్ను ఎవరో ఏం చేయలేరు, ఒక్కొక్కడు అంత తెలుస్తానని మాట్లాడుతున్నాడు. అంటాడు ఏడో లేనుడు ఎన్నైనా మాట్లాడతాడు. అదే అప్పుడు వాళ్ళ తెనాల్లో చూపిస్తున్నాడుగా. రౌడీ షీటర్లను బలరెత్తాకి వెళ్ళాడు. సచ్చినోడు పక్కన పోలీసు వాడు పెళ్ళని బలరెత్తాకి వెళ్ళా. అది అట్లా. ఇప్పుడు రౌడీ షీటర్ పలకరెత్తానికి వెళ్ళాడు కానీ ఆంధ్ర రాష్ట్రం పట్టించుకోకుండా ఎందుకు చేయడం? అప్పుడు అంటే అక్కడ తాడేపల్లి సచివాలయం దాంట్లో కూర్చున్నాడు వెళ్ళి. అది జగన్మోహన్ రెడ్డి రోజుకొక అంశానికి తెరలేపుతా ఉన్నాడు. నిన్నటి వరకు 2.0 చూపిస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టను, 7 సముద్రాల అవతలను సరే వెతికి మరీ లాక్కొస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో చంద్రబాబు నాయుడు పథకాలు ఎగ్గొడుతున్నావు, తోలు తీస్తామని చెప్పి మొన్నటి వరకు మాట్లాడాడు. రైతుల కోసం ధర్నాలు అంటాడు, వాలంటీర్ల కోసం ధర్నాలు అంటాడు, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయని చెప్పి ధర్నాలు అంటాడు. విస్తృత స్థాయిలో కేవలం సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా బెదిరింపు చర్యలు పాల్పడుతున్నాడంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చేసిందేంటూ ఏమీ లేదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అంతా పగడ్బందీగా చక్కగా ఒక అండర్స్టాండింగ్తో పనిచేస్తూ ఉండంటే ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడానికి పన్నాగం పన్నుకుంటూ కూర్చున్నారు. ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చూసి తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి రోజుకొక అంశం తెరలేపుతా ఉన్నాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అవలంబించే దిశకు అడుగులు ముందుకేస్తూ అభివృద్ధి పనులు కూడా ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తుంది. ఇందులో భాగంగానే అమరావతి రాజధాని అవ్వచ్చు, పోలవరం ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేదంటే అన్నా క్యాంటీన్లు అవ్వచ్చు, ఉచిత ఇసుక పాలసీ అవ్వచ్చు, లేదంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడమే కావచ్చు, ఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయడమే కావచ్చు, ఇలా ప్రతి దాంట్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్కు కనబడతా ఉంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇదిగో చంద్రబాబు నాయుడు గారికి విస్తృత స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తూ ఉన్నాయి, ఇలా వస్తే మన ప్రభుత్వం రేపు పొద్దున అధికారంలో కూడా రాదేమని చెప్పి ఏదో ఒక అంశానికి ఈరోజు చూడండి జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్ళాడు.
రౌడీ షీటర్లను కలవడానికి జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్ళాడు. వాళ్ళ మీద గంజాయి కేసులు, వాళ్ళ మీద అనేక రకాల కేసులు ఉంటే వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడంటే అంటే ఏ రకమైనటువంటి బురద జల్లే రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేయాలని చెప్పి చూస్తున్నారో ఒకసారి ఆలోచించండి. కూటమి ప్రభుత్వం మరి ఎందుకు ఉపేక్షిస్తుందో ఏంటో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 11 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు. అక్రమాస్తులు కూడబెట్టినటువంటి నెపంతో 11 సంవత్సరాలు బట్టి జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయటకు ఉంటే రీసెంట్గా అదాని దగ్గర నుంచి 1170 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడంటూ అదే ఎలిగేషన్ వచ్చింది. దాని మీద ఎంక్వైరీ జరిగినా సరే జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకోలేదు. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నట్టు రీసెంట్గా అనేక రకాలమైన వార్తలు వచ్చాయి. సో దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి దాఖలాలు అయితే ఏమి లేవు. అంటే ఎటు చూసుకున్నా సరే ఏదో జగన్మోహన్ రెడ్డి పేరుని పడుతుంది తప్ప అరెస్ట్ చేయడానికి మరి ఎందుకు కూటమి ప్రభుత్వం ఆలస్యం చేస్తుందో కాస్త మరి తొందరగా త్వరితగతం చేస్తే మంచిది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది, దౌర్జన్యాలు పెరిగిపోయని చెప్పి మాట్లాడుతున్నాడు. గత 5 సంవత్సరాలు నువ్వు చేసింది ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి? నువ్వు రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాసి ఎవరైనా సరే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే పథకాల గురించి ఏదైనా వేలెత్తు చూపితే వాళ్ళ మీద విస్తృత స్థాయిలో కేసులు పెట్టేసి అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు చేసావు కదా, మరి దాన్ని ఏమంటారు? అంటే నువ్వు చేస్తేనేంటో రైటు, యువతలు చేస్తే తప్ప. అయినా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎవరిని వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్ చేయలేదే, అందరిని చట్టపరంగా పక్క సాక్ష్యాధారాలతో చూపించే కదా అరెస్ట్ చేసింది. వల్లభనేని వంశీ పరిస్థితి ఏమైంది? వల్లభనేని వంశీని వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్ చేశారా? వల్లభనేని వంశీ అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరి గారిని అవమానించినప్పుడు ఏమైపోయింది అయ్యా? నీకు చట్టాలు, నీ చుట్టాలు ఇవన్నీ ఏమైపోయినప్పుడు? నీ చట్టం చుట్టంగా వ్యవహరించుకునేలా చేసావు కదా. ఈరోజు చట్టం అందరికీ సమానమే అన్నట్టు గతంలో వల్లభనేని వంశీ నువ్వు గనక శిక్షించుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కదా. నీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని అరెస్టులు అవుతున్నారంటే గతంలో వాళ్ళ మీద నువ్వు సివియర్ యాక్షన్ తీసుకుంటావు, అయితే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కదా. ఆడవాళ్ళ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల గురించి, నారా లోకేష్ గారు వాళ్ళ భార్య గురించి ఎన్ని రకాలుగా మీరు ట్రోలింగ్లు చేసి ఎన్ని రకాలైన మాటలు మాట్లాడారు? ఒకటా రెండా? ఆడవాళ్ళని కూడా చూడకుండా అసభ్యకర పదజాలను ఉపయోగించుకుంటూ లకారాలతో సంబోధించుకుంటూ నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడిన మీరు ఈ రోజున దౌర్జన్యాల గురించి, అరాచకాలు మాట్లాడుతున్నారంటే దెయ్యాలు వేదాలు వదిలిస్తున్నట్టు ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు చూసినటువంటి ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన కూర్చోబెడితే నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తా, 2029లో అధికారం నాదే, ఏ ఒక్కడిని విడిచిపెట్టను, 2.0 చూపిస్తా, సప్త సముద్రాల అవతలను సరే లాక్కొస్తా, నేనేంటో చూపిస్తా, సినిమా చూపిస్తా ఒక్కొక్కడికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. కార్యకర్తలను టచ్ చేస్తూ ఉన్నారు. రేపొద్దున కార్యకర్తలను టచ్ చేస్తే నేను వాళ్ళని ఎక్కడ ఏం చేయాలి నాకు తెలుసు, మీరు ఒక బుక్కులో పేర్లు రాసుకోండి, నాకు తర్వాత ఇద్దరుగా అని చెప్పి కార్యకర్తలను రెచ్చగొడతా ఉన్నావు, అటు ప్రజల్లో కూడా విషం నింపే మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఇదా రేపొద్దున అధికారులు ఆడడానికి ఉపయోగించే స్ట్రాటజీలు? గతంలో చేసినటువంటి పనులు కోడికత్తి డ్రామాలు, గులకరాయి డ్రామాలు, బాబాయ్ కొట్టల బోటు ఇలాంటివి చేసే ఈ రోజున మళ్ళీ అదే స్ట్రాటజీలను ఉపయోగించుకుంటే ప్రతిసారి వర్కౌట్ కాదయ్యా జగన్మోహన్ రెడ్డి. సిద్ధం సభలో చూసాం కదా, గ్రీన్ మ్యాట్ విజువల్స్ వేసి ఉన్నది లేనట్లు లేదో అన్నట్టు మసిపూసి మారేడుకాయ చేయాలని చెప్పి ఎంతగానో ప్రయత్నించిన నీకు గ్రీన్ మ్యాట్ విజువల్స్ టైప్లోనే అయిపోయింది. ఓట్లు కూడా అలాగే పడ్డాయి. జనం మాత్రం వెనక తండోపతండాలకు వస్తారు, కానీ ఎలక్షన్లు వచ్చి రిజల్ట్ వచ్చే టైంకి అప్పుడు చూపిస్తారు ఏంటి ప్రజల యొక్క నిజ స్వరూపం ఏంటో, ఎవరికి ఓటు వేయాలో ఎవరికి వేయకూడదో. ప్రజలు చాలా అమాయకులేం కాదు, బాగా కాన్ఫిడెంట్ ఉన్నట్టు మనుషులు. వాళ్ళు ఎలా చేయాలో అలా చేస్తారు. సో ప్రజలకి ఏ రకంగా చేస్తే బాగుంటుందో ఆ రకంగా ప్రయత్నాలు చేయి తప్ప ఇప్పటికే కూటమి ప్రభుత్వం విమర్శించకుండా బురద జల్లే రాజకీయాలు చేస్తే రేపొద్దున 11 సీట్లు కూడా